మొట్టమొదటిసారిగా ఆదివాసీ ప్రాంతాలకు వెళ్ళి ఆదివాసీ భాషను నేర్చుకొని ఆదివాసీ సాహిత్యాన్ని అధ్యయనం చేసి ఆయన రాసిన కథలు రక్తపింజర కథలు కూడా న్యాయమే. అదే న్యాయం ఏంటంటే ప్రకృతి వనరులు కొలగొట్టింది. ఇవాళ ఆదివాసుల మీద జరుగుతున్న మారణకాండ గురించి, అటవీ ప్రాంతాల్లో సంబంధించిన ఖనిజాలు ఎవరికి చెందాలనే దాని గురించి ఆనాడు పోరాటాలు నిర్మించిన సాగు లాంటి ఆనాడు రక్తపింజర అనే రక్తపింజర ఒకసారి కాటేస్తే మన శరీరం అంతా రక్తం పాడైపోయి మొత్తం ఎక్కడికక్కడ ఊడిపోతుంది. అట్లాగా సామ్రాజ్యవాద దేశాలు మన దేశంలో ఉండే మొత్తం అర్ధవలస భూస్వామిక శక్తుల్ని మేనేజ్ చేసి దళారీగా మారి ఇవాళ భారతీయ ప్రజల రక్తాన్ని ఎట్లా గౌరవుతున్నారో రక్తపింజర కథ. ఇది బహుశా అంతకుముందు నా సాహిత్యంలో ఈ దృక్పథం లేదు. అంతకుముందు ఆదివాసుల గురించి సాహిత్యం వచ్చింది, రాలేదని కాదు. కానీ ఈ చూపు ఏదైతే ఉందో ఇందాక చెప్పిన చూపు, ఇది అడ్డవలస భూస్వామ్య దేశం ఉంది. దీన్ని కూడగొట్టడానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఏముండాలనేది సాహిత్యానికి గైడెన్స్ లేదు. అది రక్తపింజరలో. అంతేకాకుండా భారతీయ ఆదివాసీ ఉద్యమాలకి, ఆదివాసీ పోరాటాలకి ఒక ఎజెండాగా, ఒక టార్చ్ లాగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తున్నట్టుగా ఆనాడు ఆదివాసీ పోరాటాలని అధ్యయనం చేసేదానికి ఒక దిక్సూచిగా పనిచేసిన కొమరం భీం వల్ల కూడా సాగు నేను కలిసి ఈ కొమరం భీం అధ్యయనం చేస్తే మీకు ఆదివాసులకు సంబంధించిన చరిత్ర మీకు అర్థమవుతుంది. ఆదివాసీ ప్రాంతాలకి ఒక నూతన ప్రజాస్వామ్య విప్లవం ఒకసారిగా రూపం తీసుకొని వెళ్ళడానికి ఇది ఒక టార్చ్ లైట్గా పనిచేసింది. అది వ్యక్తిగతంగా రచయితలకు సంబంధించిన చైతన్యం కాదు. అది కరీంనగర్ జిల్లా ఇచ్చిన ఒక పోరాట ప్రోగ్రాంకు సంబంధించిన సాహిత్యం. అది ఎవరో ఒకరిద్దరు అర్థం చేసుకోనో వాళ్ళకుండే జ్ఞాన చక్షుస్తో చూసింది కాదు. అది ప్రాక్టీస్ నుంచి వచ్చిన సాహిత్యం. దానికి మహా అయితే దానికి ఒక రూపం, సాహిత్య రూపం ఇవ్వడానికి చేసిన ప్రయత్నం కాబట్టి వాళ్ళు సాహిత్యంలో ఉండడం వల్ల జరిగింది. ఆ కథలు కూడా ఇందులో ఉండడం ఒక చిత్రమైన విషయం. ఇది భారతీయ విప్లవోద్యమాలలో ఒక గుణాత్మకమైన మార్గం. ఇది ఇవాళ మొత్తం భారతీయ విప్లవోద్యమాలు గుండ్రం నుంచి మొదలుకుంటే ఈ అధ్యయనం ఆదివాసులకు సంబంధించిన ఈ చైతన్యాన్ని, ఈ రక్తాంత చరిత్రని మొత్తం దేశం అధ్యయనం చేయడం అనేది ఒక అలవాటుగా, ఒక అవసరంగా ఆరంభమైంది. ఇవాళ వాళ్ళకి ఎంత దూరం పోయిందంటే మీరు వియుక్క కథలని 238 కథలు వేసారు. అవన్నిటికీ మొట్టమొదటి కథ ఏదైతుందో రక్తపింజర లాంటి కథలు చాలా కథలు రాశారు. వీళ్ళు తీసుకున్నది రక్తపింజర. తర్వాత మరొక కథ గురించి చెప్పాలి. ఇదే టైంలో వచ్చే కథ. ఇవాళ మనం కుల సమస్యకు సంబంధించి రకరకాలుగా మన చైతన్యంలోకి, మన పోరాటాలలోకి ఒక అనివార్యమైన పరిష్కరించాల్సిన ఒక వైరుధ్యంగా, అంటే మొత్తంగానే భారతీయ సమాజానికి ఒక సవాలుగా మారిన ఒక
కుల సమస్య అనేది మనల 78 దాని యొక్క మూలాలు చర్చించిన కథ మరి ముప్పాల లక్ష్మణరావు రాసిన కథ ఎత్తి గుడికి ఈ సంకలనంలో గమనించారు. ఇవాళ దానికి ఎంత ప్రాసంగికత ఉన్నదో మీరు మరొకసారి చదివితే మనకు ఆ కథలో అర్థమైంది. కుల సమస్యకు సంబంధించి మనం ఇవాళ మాట్లాడుకున్నదంతా కూడా దాని సూపర్ స్ట్రక్చర్కి సంబంధించిన అంటే మనకుండే ఉద్వేగాలు, హింస, దాని మీద జరిగిన హత్యాకాండాలు ఇవన్నిటి మూలకుండా మనకుండే కులానికి సంబంధించిన ఒక చెప్పరాని ఉద్వేగం, వేదన, ఒక అప్రప్ట్గా ఒక విస్ఫోటనంగా బద్దలు కావాల్సిన 3000 సంవత్సరాల దుర్మార్గమైన ఒక ఇష్యూ ఇవాళ భారతీయ ప్రజల్లో ఒక శాస్త్రీయమైన అవగాహన కోసం మొత్తం ప్రజా సమూహాన్ని ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా పోరాడి దాన్ని ఎట్లా ఆవిష్కరించుకోవడం, ఎట్లా దాన్ని ముందుకు తీసుకుపోవడం, రాజ్యాధికారాన్ని లేదా ముఖ్యంగా శ్రామిక వర్గ నియంతృత్వాన్ని నెలకొల్పి భారతదేశంలో కులం అనే ఒక దుర్మార్గమైన వ్యవస్థను ఎట్లా రూపుమాపాలి, దాన్ని రూపుమాపేటోళ్ళు ఎవరు, ఆ రూపుమాపే సెక్షన్స్ దళిత బహుజన కులాల నుంచి అభివృద్ధి చెంది భారతీయ విప్లవ ఉద్యమంలో నాయకత్వ స్థానం రావడం అనేది ఒక గొప్ప పరిణామం. దీని పునాదులను చర్చించిందే మీకు ఈ కథ చాలా సింపుల్గా కట్టారు. భారతీయ కుల వ్యవస్థని అర్థం చేసుకోవడంలో బహుశా అంబేద్కర్ కొన్ని వేల పేజీలు రాశారు. రిచువల్స్ నుంచి మొదలుకుంటే అది అన్ని కులాల బ్రాహ్మణీయ కులాచారం లేదా కుల ప్రాక్టీస్, కుల ఏమంటారు వారసత్వం, ఈ 4 ఈవీస్ అన్ని కులాలల్లో ఎట్లా ఇవి సింక్రనైజ్ అయ్యాయి, ఇంకిపోయినాయి. అవి మనం కులాలుగా ఫలానాన్ని పేరు పెట్టి స్ట్రగుల్ చేయడానికంటే ముందు దీని లోపల ఉండే దాని స్వభావం, దాని ఆత్మికత కుల నేపథ్యంలో ఎట్లా లుప్తమై ఉంది, అది మన ప్రాక్టీస్లో ఎట్లా ఉంది. కార్ల్ మార్క్స్ ప్రకారంగా చూసినా, లెనిన్ ప్రకారంగా చూసినా, మావో ప్రకారంగా చూసినా, జ్ఞాన సిద్ధాంతం మన ప్రకారంగా చూసినా, దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే పై సూపర్ స్ట్రక్చర్ జరిగిన మార్పుల నుంచి అర్థం చేసుకోవాలి. అంబేద్కర్ కూడా అట్లా అర్థం చేసుకోవాలి. అది ప్రాపర్టీ నుంచి అర్థం చేసుకోవాలి. ఈ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన స్ట్రగుల్ చరిత్ర మన దగ్గర లేకపోవడం ఒక విషయం. అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన అంటే మీరు ఒక బహుశా కాళేశ్వరం అనే చోట జరిగిన ఒక యుద్ధకాండ ఇప్పటికీ అక్కడే జరుగుతుంది. యుద్ధకాండ చిత్రం, ఒక యుద్ధకాండ ఏదైతే ఉందో ఆ యుద్ధకాండకు సంబంధించిన గతానికి చరిత్ర లేదు. అంబేద్కర్ నిర్మించేదాకా లేదు. ఇప్పటికీ మన చరిత్రలో కుల వర్గ పోరాటానికి సంబంధించిన చరిత్ర లేదు. అందుకే కుల పోరాటానికి వర్గ పోరాటాన్ని ఎట్లా మనం అనుభవించాలా, కులాన్ని భూస్వామ్యం ఎట్లా హ్యాండిల్ చేసింది, గతితార్కికంగా అది ఎట్లా దాన్ని మేనేజ్ చేసింది, దాని ఇన్స్టిట్యూషన్స్ ఏమిటి, దాని యంత్రాంగం ఏమిటి అనే దాని మీద మనకు దాదాపు స్పష్టం. ఆ మధ్యన నేను ఒక మిత్రుడు కలిసి మేము జన్మం దగ్గర ఒక పీఠాలు 12 కులాలకు సంబంధించిన పీఠాలు, ఆ పీఠాలలో
కుల గురువులకు సంబంధించిన కొంత డాటా వాళ్ళు 1500 సంవత్సరాల నుంచి దాచిపెట్టారు. రాగిరేఖల నుంచి మొదలుపెట్టి ఇప్పుడు నేను కూడా ఆ రాగిరేఖలు చూసేదాకా ఏమనుకున్నా అంటే ఇది కులానికి సంబంధించి సూపర్ స్ట్రక్చర్గానే అంటరాని ఒక ఉద్వేగంతో ఆలోచించాను. దీనికి ఉండే ఆర్థిక పునాది, స్ట్రక్చర్ యంత్రాంగ పునాది ఎట్లా ఉంది అనే నిర్మాణం, ముఖ్యంగా ఫ్యూడలిజానికి కులానికి మధ్య లంకె ఎట్లా ఉంది, అది రాగిరేకులలో నిక్షిప్తమైంది. కుల గురువులు అనేటోళ్ళు ఫ్యూడలిజానికి కులానికి మధ్య అనుసంధానంగా వ్యవహరించారు. వాళ్ళు రిచువల్స్ మాత్రమే కాదు, ఆర్థిక వ్యవహారాన్ని ప్రధానంగా పరిష్కరించడానికి, భూస్వామ్యానికి అనుకూలంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేశారు. అది సరిగ్గా 1970లో ఈ ఎత్తుల్ని విడిదిలు కనపడ్డారు. అంటే జనమన కులములో ఒక వర్గం ఉంది, ఆ వర్గం కులాన్ని మేనేజ్ చేస్తుంది. ఆ వర్గం ఈ కుల పునాదులని అర్థవలస భూస్వామిక కుల పునాదులని పట్టి ఉంచడానికి అది ప్రయత్నం చేస్తుంది. దాని ఆపరేషన్ సీక్రెట్. ఇవాళ మీరు ఆ కులానికి సంబంధించిన మీరు అధ్యయనం చేస్తే మీ ఆపరేషన్, ఆ ఆపరేషన్ తెలియకుండా మనం మార్చడం అనేది సాధ్యం కాదు. ఈ కథలో ఎత్తు అనే కథలో ఈ ఆపరేషన్ సిస్టాన్ని ఎట్లా మనం పట్టపూర్వకంగా మర్చాలనేది ఆ బతుకమ్మ సంస్కృతి నేపథ్యంలో, బతుకమ్మ ఆట నేపథ్యంలో ఆయన ముప్పా లక్ష్మణరావు రాయడం జరిగింది. అది తప్పనిసరిగా ఇప్పుడు మనం అధ్యయనం చేయాలి. ఇంకొక